ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జూలై మొదటి వారం పూర్తి కావస్తున్నా ఇంకా జిల్లాలో వర్షాలు పడడం లేదు. 1-2 చిన్నపాటి వర్షాలు మాత్రమే పడ్డాయి. ఈసారి వర్షాలు బాగా కురుస్తాయని ఆశించిన రైతులు ముందుగానే సాగుకు సిద్ధమయ్యారు. వర్షాలు కురవకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మరోపక్క వర్షాలు లేక భూగర్భ జలాలు కూడా పడిపోయాయి. దీంతో మంచినీటి సమస్య కూడా ఏర్పడింది. ఈసారి వర్షాకాలం ఆరంభంలోనే భారీ వర్షాలు కురుస్తాయని ఆశించారు రైతులు. దీంతో రైతన్న ఆనందానికి అంతు లేకుండా పోయింది. సీజన్ అంతా వర్షం బాగానే పడుతుందని, జలాశయాలన్నీ నిండుతాయని, పంటలు బాగా పండుతాయని గంపెడాశలతో కాస్త తొందరగానే ఖరీఫ్ సాగు మొదలుపెట్టారు. అయితే సీజన్ ఆరంభం నుంచి సరిపడా వాన పడకపోవడంతో లబోదిబోమంటున్నాడు రైతన్న. బోరు బావుల కింద పంటలు సాగు చేసే రైతులు కూడా భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎత్తేస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. జూన్ నెల అయిపోయినా కూడా మరి జూలై నెలలో కూడా వచ్చినా కూడా మరి వర్షాలు కావాల్సినంత పడకపోవడము, ఎందుకంటే ఇంకో 10-15 రోజులు అయితే ఇదే విధంగా అయితే మరి బోర్లు కూడా ఎత్తిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికి కూడా మేము ఫస్ట్ డోస్ మందు వేసుకున్నాము. మరి కావాల్సినంత వర్షపాతం లేకపోవడం వల్ల రైతాంగము మరి నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వము వెంటనే ఆలోచన చేసి సింగూరు జలాలను నిజాం సాగర్లో నింపుకొని నిజాం సాగర్ ద్వారా మరి రైతాంగానికి నీటిని అందించాలని మేము కోరుతా ఉన్నాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలతో ఇంకా వేసవిని తలపిస్తోంది. సాధారణంగా జిల్లాలో జూన్ మాసంలోనే దాదాపు నాట్లు పూర్తవుతాయి. అయితే ఈసారి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వర్షాలు కురవకపోవడం, భూగర్భ జలాలు తగ్గిపోవడంతో ఖరీఫ్ సాగు ఆలస్యమవుతోంది. రైతులు ముందస్తుగానే సాగుకు సిద్ధమై వ్యవసాయ క్షేత్రాలను సాగుకు సిద్ధం చేశారు. గేట్లు చెక్కడం, దుక్కిలు దున్నడం దాదాపు పూర్తి చేశారు. ఇక బోర్ల కింద సాగు చేసేవారు నారుమళ్లు వేసినా ఎండల కారణంగా ఎండిపోయాయి. దీంతో మరోసారి నారుమళ్లు వేసుకున్నారు. ఇక కరెంటు కోతల వల్ల కూడా తీవ్రంగా నష్టపోతున్నామని చెబుతున్నారు రైతులు. గత ప్రభుత్వం దాన్ని మెదక్ జిల్లాకే పరిమితం చేసింది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అన్న ఆలోచించి సింగూరు ప్రాజెక్టు నుంచి అయినా నీళ్లను వదిలి నిజాం సాగరు, తద్వారా బెల్లాల చెరువు, రఘునాథ్ చెరువు, ఆలిసాగర్ లాంటి రిజర్వాయర్ నింపాల్సిన అవసరం ఉంది. నిజామాబాద్ జిల్లాలో భానుడు భగభగం అంటున్నాడు. ప్రస్తుతం ఇక్కడ 38 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో పంటలు సాగు చేసేందుకు రైతన్నలు ముందుకు రావడం లేదు. వరి నారుమళ్లు వేసుకున్న రైతులు కూడా సాగుకు భయపడుతున్నారు. వర్షాలు బాగా తక్కువ ఉన్నాయి. పొలాలు నాట్లేసుకున్నామంటే నీళ్ళు లేవు. నాటేసుకున్నామంటే కూడా బోలు తక్కువ వస్తున్నాయి. రైతులంతా ఇబ్బంది పడుతారు. వర్షపాతం కొద్దిగా వ్యవసాయానికి అనుకూలంగా లేదు. ఈసారి కూడా వేసినాం కానీ వర్షాలు లేక కొద్దిగా ఎండు పడుతున్నాయి. ఇప్పుడు మేము వరి నాట్లు వేయాలని ప్రయత్నం చేస్తున్నాం కానీ బోర్లు మానుతున్నాయి. సరైన విధంగా వర్షాలు లేక రైతులు కొద్దిగా ఆందోళన చెందుతున్నారు. అప్పుడప్పుడు మబ్బులు అవుతున్నాయి, వర్షం వస్తుందేమో అనుకుంటున్నాం కానీ వర్షం వస్తలేదు. తగినంత వర్షం లేక రైతులు కొద్దిగా ఆవేదన చెందుతున్నటువంటి సందర్భం. జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. భూగర్భ మట్టాలు ఇప్పటికే 40 మీటర్ల లోతుకు వెళ్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వారం రోజుల్లో వర్షాలు కురవకపోతే అన్నదాతల పరిస్థితి ఏంటో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇన్ని రోజులు వర్షాలు పడ్డాయి, ఇప్పుడు కొద్దిగా వర్షాలు వెనక ముందు అవుతున్నాయి. అందుకు రైతులు కొద్దిగా వెనక ముందు అవుతారు పొలాలు వేయడానికి. నాకు ఒక 5 ఎకరాలు 4 ఎకరాల నుండి ఆ వానలు లేక కొద్దిగా వెనక ముందు పంటలు ఇదవుతున్నాయి. మందిని సుగా తీసుకొచ్చినాము వేపియడానికి. ఆ దేవుడి దయ వలన వర్షాలు పడితే ఈ వరి నాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సంవత్సరం వర్షాలు లేక రైతులు అల్లాడుతున్నారు. పంటలు వేయడానికి కూడా వెనక ముందు అవుతున్నారు. పోయిన సంవత్సరం వర్షాలు ఈ స్పాటికి పడిపోయినాయి. ఇప్పుడు నెల 15 రోజులు వెనక పడిపోయింది వర్షాలు లేక. ఆ వరి పంట వేసేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు కానీ వర్షాలు లేక పొలాలు వేస్తలేరు. జిల్లాలో జూలై మొదటి వారంలో కూడా ఎండాకాలాన్ని తలపిస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మంచినీటి ఎద్దడి కొనసాగుతోంది. చాలా మున్సిపాలిటీల్లో ఇప్పటికే ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా అవుతోంది. మారుమూల ప్రాంతాలు, గిరిజన తండాల్లో నీటి కోసం యుద్ధాలు చేసే పరిస్థితి నెలకొంది.